హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కొన్ని సేల్స్ అయితే అనౌన్స్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అమెజాన్లో ఉన్న ఇప్పుడు మనం కొనదగ్గ మొబైల్స్, ఈ మొబైల్స్ మాత్రమే కొనొచ్చు, మిగతా మొబైల్స్ స్కిప్ చేయదగ్గ మొబైల్స్ ఓపెన్గా చెప్పేస్తాను. ఎందుకంటే 2021లో మిగిలిన సరికి అంతా సరే 2022లో సేల్స్ పేరుతో మనకు అమ్మడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ మీకు కొన్ని 2-3 మొబైల్స్ అయితే మంచి మొబైల్స్ లాంచ్ అయినాయి. మంచి మొబైల్స్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కాకపోతే మనం 2Kకి ఇవి కొనొచ్చు, ఇవి కొనకూడదని చెప్పడానికి నేనైతే మీకు కన్సల్ట్గా చెప్పేసాను. ఫస్ట్ వచ్చేసి మనకి అమెజాన్లో చూద్దాం. అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో 10% ఎస్బీఐ కార్డ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మనకైతే ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ప్రైమ్ మెంబర్స్కి అయితే మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తెలిసిందే, ప్రతిసారి ఉన్నదే. సో మనకి ప్రీ బుక్ డీల్స్ గురించి చెప్పాను. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే మొబైల్స్లో కొన్ని బ్రౌచర్స్ అయితే చూపిస్తున్నారు స్టార్టింగే. సో మనం మొబైల్స్ క్లిక్ చేద్దాం. మొబైల్స్ డీల్స్లోకి వెళ్తే మొబైల్స్ డీల్స్లో మీకు ఫస్ట్ లుక్ తగ్గ ఫోన్ వచ్చేసి OnePlus 9RT అనుకుంటారు కదా, అబ్జల్యూట్లీ కాదు, iPhone 12 అనమాట. iPhone 12 ఏదైనా మంచి ప్రైజ్కి ఒక 48, 49 ఆ ప్రైజ్లో వస్తే మాత్రం 47 ఆ ప్రైజ్లో వస్తే ఇప్పటికి కూడా iPhone 12 అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పటిదాకా ఫ్లిప్కార్ట్లో ఇచ్చారు, ఎప్పుడు అమెజాన్లో అయితే డీల్ పెట్టలేదు వాళ్ళు. ఇప్పుడు అమెజాన్లో డీల్ పెట్టారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఏ ప్రైస్కి వస్తుందా అని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రైజ్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీలు. ఆ తర్వాత మనకి OnePlus 9RT ఏదైతే ఇక్కడ ఉందో 5G, దీన్ని మీరు ఖచ్చితంగా లుక్ తగ్గ ఫోను. ఇది సేల్ అయితే వీళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు కానీ, ఎందుకంటే ఒక గేమర్ ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఏదైనా OnePlus 9 ఆర్ 40,000 బడ్జెట్లో OnePlus ఫోన్స్ అయితే సరిగా లేవు, ఓన్లీ ప్రో సిరీస్ బాగా ఇస్తున్నారు, మిడ్లో ఇచ్చే 9R 8T ఇట్లాంటివి బాగలేవని ఫీల్ అయ్యే వాళ్ళకైతే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. 600 టచ్ శాంపుల్ రేట్ గేమింగ్లో వస్తుంది, 888 ప్రాసెసర్ వస్తుంది, AMOLED ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, మనకి E4 డిస్ప్లే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ దరిద్రం ఏంటంటే ప్రతిసారి వీళ్ళు సోనీ 480 ఓల్డ్ సెన్సర్ 5D6 సెన్సర్స్ తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం దీంట్లో సోనీ హై ఎండ్ సెన్సర్ 700 సిరీస్ సెన్సర్ వస్తుంది. ఎక్సలెంట్ బ్యాక్ కెమెరా ఉంది, ఫ్రంట్ కెమెరా కూడా బాగుంటుంది. సో ఫస్ట్ టైం వీళ్ళు సెన్సార్ చేంజ్ చేశారు, అదే ఇక్కడ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. దీన్ని ఖచ్చితంగా గేమర్ ఉంటే మాత్రం అసలు దీన్ని వదులుకోవద్దు, ఎక్సలెంట్ ఫోన్ అని చెప్తాను. OnePlus కరెక్ట్ టైంలో కరెక్ట్ ఫోన్ దించింది. కాకపోతే వీళ్ళు 10 సిరీస్ రేట్స్ ఎలా పెడతారో చూస్తే దాన్ని బట్టి మీకు వీటి సేల్స్ అయితే డిపెండ్ అయ్యాయి. 10 సిరీస్ కోసం వెయిట్ చేయండి, బట్ అవైతే మీకు ఎప్పుడు కూడా 50,000 లోపలైతే రావు. ప్రో సిరీస్ 10 ప్రో సిరీస్ కాబట్టి దిస్ ఈజ్ 39,000కి ఇది పర్ఫెక్ట్ కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న ప్రైస్ బ్రాకెట్లో. నెక్స్ట్ మనకి వెనక్కి వస్తే మనకి ఇక్కడ ఇంకొక కిల్లర్ ఫోన్ వచ్చేసి ఇది నాకైతే చాలా ఫేవరెట్ ఫోన్. ఇది S21 FE 5G. నేనైతే 888 ప్రాసెసర్తో ఇండియాలో లాంచ్ చేస్తాను అనుకున్నాను. వీళ్ళు Exynos 2000 సిరీస్ ప్రాసెసర్తోనే లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పటికి కూడా మనకి HDFC కార్డు మీద 5,000 డిస్కౌంట్తో మనకి కేవలం 50,000కి వస్తుంది. 50,000లో మనకి దీంట్లో డైనమిక్ AMOLED 2x డిస్ప్లే రావడం, అండ్ ప్రీవియస్ S20 FE 5Gలో మనకి AMOLED డిస్ప్లే ఇచ్చారు, నార్మల్ డిస్ప్లే ఇచ్చారు. బట్ దీంట్లో మనకి డైనమిక్ AMOLED రావడం వన్ ఆఫ్ ద ప్లస్ అని చెప్పుకోవాల్సి వస్తే, మనకి కాంపాక్ట్ సైజులో సేమ్ మనకి అదే కెమెరా సెటప్ 12+8 ఉంటుంది. 32 అన్నిట్లో 4K 60 FPS, మీరు 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో 4K 60 సపోర్ట్ ఉంటుంది. మనకి సరే ఏంటంటే మంచి డిస్ప్లే ఇచ్చారు, ప్లస్ టచ్ శాంపుల్ రేట్ పెంచారు, కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గించారు, మనకి మంచి ప్రీమియం లోనే ఫోన్ అయితే ఇచ్చారు. దీన్ని నేనైతే ఇప్పుడు 50,000 దగ్గర తీసుకోవచ్చు. 50,000 దగ్గర కూడా ఖచ్చితంగా పర్చేస్ చేయదగ్గ ఫోన్ అనమాట. కాకపోతే దీని కాస్ట్ ఫ్యూచర్లో ఒక 5,000 తగ్గే అవకాశం ఉంది. 45 అలా వస్తుంది, వాళ్ళు ఏదో ఒక ఆఫర్ పెడతారు. మనకి OnePlus 9RT తర్వాత ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోన్ అనమాట, నెవర్ మిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోన్ వచ్చేసి ఇప్పుడు MI 10T Pro వస్తుంది. ఈ షామీ నుంచి కొనాలనుకుంటే మాత్రం మీరు ఏదైతే మీ 11X 11X Pro ఇట్లా స్కిప్ చేయండి. ఈ 10T Proలో మీకు హైపర్ ఛార్జ్ వస్తుంది, ఒక 40 నుంచి 50 మధ్యలోనే ప్రైస్ ఉంటుంది. 120 వాట్స్ హైపర్ ఛార్జ్ వచ్చే అవకాశం ఉంది. iPhone 12 గురించి చెప్పాను, iPhone 12 కానీ వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. OnePlus 9R స్కిప్ చేయండి, ఇప్పుడే చెప్పాను 9RTకి వెళ్ళిపోండి. 9R అయితే త్వరలో డిస్కౌంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి Mi 11 Lite 5G అసలు తీసుకోవద్దు, నిజంగా ఇప్పుడు అసలు నాట్ వాల్యూ ఫర్ మనీ. M52 మీరు సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలి 25,000 అనుకుంటే మాత్రం M52 కన్సిడర్ చేయలేక ఫోన్ 23,000 సంథింగ్ అయితే వస్తుంది. M52 ఇప్పుడు కూడా ఒక మంచి ఫోన్ ఆ బడ్జెట్లో. నెక్స్ట్ నాట్ టూ మీరు బ్లాస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అదొక్కటి మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు బ్లాస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ముందే వెనక ఆలోచించి తీసుకోండి. చాలా మంచి ఫోను. OnePlus లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన 2021లో రిలీజ్ చేసిన ఫోన్స్లో వన్ ఆఫ్ ద గ్రేట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ ఒక బ్లాస్టింగ్ ఇష్యూ అనేది దీని అయితే వెంటాడుతుంది. అదర్వైజ్ దిస్ ఇస్ గుడ్ చాయిస్. ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారు, ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు Redmi 10 Prime ఇంకా ప్రైస్ రివీల్ కాలేదు, మనకు 12,000 ఆ బడ్జెట్లో వస్తుంది. S20 FE 5G ఇప్పుడు కూడా S20 FE 5G 35,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చాలా మంచి ఫోను. నేను చెప్తున్నాను, మీరు 50,000 పెట్టి S21 FE 5G ఒక ప్రాసెసర్ కోసం అప్గ్రేడ్ అవ్వడం కన్నా కూడా ఈ ఫోన్ మీకు సేమ్ కెమెరాస్ ఉంటుంది, సేమ్ అదే వైర్లెస్ ఛార్జింగ్, సేమ్ అదే ఉంటుంది, ఏం మారదు. ఒక డిస్ప్లే
ప్రాసెసర్ కోసం మీరు 15,000 ఎక్స్ట్రా పెట్టడం నన్ను అడిగితే దానికన్నా S20 5G అల్టిమేట్ చాయిస్ అని చెప్పొచ్చు. దీంట్లో ఛార్జర్ వస్తుంది, S21 FE5లో ఛార్జర్ కూడా రాదు. ఇక IQ Z3 5G ఇది వీళ్ళు చెప్పినట్టు 14,000 చిల్లరకు వస్తే మాత్రం చాలా మంచి ఫోన్. ఆ ప్రైస్ బ్రాకెట్లో 768 ప్రాసెసర్తో మంచి డీల్ అని చెప్పొచ్చు. అండ్ మనకి కిందకు వస్తే OnePlus 9 5G వస్తుంది. OnePlus 9 5G స్కిప్ చేయండి. OnePlus 9 సిరీస్లో 9R 9 ఇవన్నీ స్కిప్ చేసేయండి. మీకు 10 సిరీస్ చాలా బెటర్గా రాబోతుంది. 9 Pro కూడా మీరు ఇప్పుడైతే పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవద్దు, వెయిట్ చేయండి. 10 Pro Max బదులు మీరు హైపర్ చార్జ్ ఫోన్ తీసుకోండి. OnePlus అది మనకి రెడ్మీ Xiaomi Mi 11 వచ్చింది కదా, 11 ఇవి తీసుకోండి. దీన్ని అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే సేమ్ AMOLED డిస్ప్లే అక్కడ వస్తుంది, బట్ 65 వాట్ అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీన్ని స్కిప్ చేయండి. N32 4Gని కన్సిడర్ చేయండి, 5Gని అయితే కన్సిడర్ చేయొద్దు. అండ్ Mi 20 5G, సో Mi 20 5G మనకి అక్కడ పెట్టిన ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. కానీ బట్ షామీలో మీరు ఫోన్ కొనాలంటే మాత్రం AMOLED డిస్ప్లే కొంచెం బెటర్ స్పెక్స్తో తీసుకోమని అయితే నేను చెప్తాను. Mi 11X Pro చెప్పాను ఆల్రెడీ, దీన్ని అయితే స్కిప్ చేసేయండి. హైపర్ చార్జ్తో 11T Pro అయితే రాబోతుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి A52s, దీని బదులు మీరు కొంచెం డబ్బులు ఎక్కేసుకుని S20 FE 5G తీసుకోండి. 2Kగా చెప్పాలి, ఇవే మనకి స్మార్ట్ ఫోన్ 13 ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ మన బడ్జెట్ అయితే కాదు. ఆ 2Kకి చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ మనకి IQ వాళ్ళు అయితే IQ 9 సిరీస్ స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా బెటర్ స్పెక్స్తో వస్తున్నాయి. సో మీరు ఇప్పుడు IQs నుంచి అసలు ఫోనే కొనొద్దు. ఫ్లాగ్షిప్ ఇది IQ7 కానీ IQ7 లెజెండ్ కానీ అసలు తీసుకోవద్దు, వెయిట్ చేయండి. దట్ ఈస్ బెస్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికే యాడ్స్ అయితే ఘోరంగా ఇస్తున్నారు. అండ్ A72 వద్దు, S20 FE 5G చాలా బెస్ట్ ఫోను. Samsung S21 5G, తీసుకోవాలంటే మాత్రం నాకు తెలిసి S21 5G కన్నా కూడా మీకు S21 FE 5G చాలా బెస్ట్ చాయిస్. సేమ్ ఫోన్, సేమ్ స్పెక్స్, ఏం మారం అనమాట. ఒక 64 MP బ్యాక్ కెమెరా ప్లేస్లో 8x ఉంటుంది, 8 MP కెమెరా ఉంటుంది. సో 15,000 సేవ్ చేసుకోవాలి. చాలా బెస్ట్ ఫోను. దీంతో కంపేర్ చేసినప్పుడు దీన్ని అయితే అసలు తాకొద్దు. అండ్ ఇవి చూసింది టెక్నో, ఇవన్నీ కూడా నేనైతే మీకు చెప్పాను కదా, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తీసుకో. లావా అగ్ని జోలికి అయితే అసలు వెళ్ళొద్దు, సీరియస్ చెప్తున్నాను మీకు. కనీసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండదు అనమాట. 20,000 పెట్టినా కూడా మీకు చాలా దారుణంగా ఉంది ఫోను. సో దాని జోలికి వెళ్ళొద్దు. 20,000 అసలు ప్రైజ్ ఎలా పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ వీటిలో చూస్తే చెప్పేసాను కదా, ఫేస్ టు ఫేస్ చెప్పేసాను, ఈ ఫోన్స్ మాత్రం టచ్ చేయండి మీ దగ్గర డబ్బులు ఉంటే. మీరు 10-15 ఫోన్ చూస్తుంటే మాత్రం 10-15 ఫోన్ అయితే మాత్రం 20,000 లోపల రియల్మీకి వెళ్ళిపోండి. షామీ జోలికి అసలు వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్దాం. ఫ్లిప్కార్ట్లో మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ICICI బ్యాంక్స్ మీద ఇచ్చారు. సో ఈసారి షిప్ చేసుకున్నారు. సో మనకి దీంట్లో చూస్తే ఫస్ట్ మనకి F12 ఉంది. F12 ఓకే, కన్సిడరబుల్ డీల్ అని చెప్తాను. Redmi 9i ఉంది. Redmi 9i కూడా మనకి 75 కంటే కన్సిడరబుల్ డీల్ తీసుకోవచ్చు. ఇక్కడ GT మాస్టర్ ఎడిషన్ ఉంది, దీని జోలికి అసలు వెళ్ళొద్దు. సో GT మాస్టర్ అస్సలు కొనొద్దు, నేను సీరియస్ చెప్తున్నాను. అండ్ మీకు చెప్పాను 20,000 లోపల Realme 8 కానీ 8i కానీ అండ్ Realme నుంచి ఏ ఫోన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మీరు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అలా అని చెప్పేసి మాస్టర్ ఎడిషన్కి అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే దానికన్నా కూడా 8i కెమెరాస్ బెటర్గా ఉంటాయి, అందుకే చెప్తున్నాను. అండ్ Poco C31 ఓకే, మనకి ఆ ప్రైస్ బ్రాకెట్లో 8,000 దగ్గర కొంచెం బెటర్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 10,000 15,000 బడ్జెట్లో మీకు అమెజాన్ కన్నా ఫ్లిప్కార్ట్లోనే ఎక్కువ డీల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మనకి Moto G60, G60 ఇప్పుడు కూడా కన్సిడరబుల్ డీలే, కానీ మీకు IPS డిస్ప్లే కావాలి, AMOLED డిస్ప్లే కావాలి, డిసైడ్ చేసుకుని దానికైతే వెళ్ళండి. సో హాట్ టెన్నెస్ మీకు 98Hz ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 10,000 బిలోనే వస్తుంది, 4GB ర్యామ్తో. సో మీకు 9,000 చిల్లరగా వస్తుంది, కన్సిడరబుల్ డీల్. V23 Pro 5G కొనాలనుకుంటే మీరు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలంటే మాత్రం ఇటు జోలికి వెళ్ళండి. లేదంటే మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటే వివో, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వివో వాళ్ళు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు, వాళ్ళు యాడ్స్ కూడా ఖర్చు పెడతారు కాబట్టి. సో నేను ఇప్పటిదాకా చెప్పింది మీ Xiaomi 11i సిరీస్ గురించి. 11i సిరీస్ మాత్రం మీరు తీసుకోవాలంటే మాత్రం దట్స్ గుడ్ డీల్ అని చెప్తాను. ప్రస్తుతానికైతే మనకి 120 వాట్ హైపర్ ఛార్జ్ నాకు అవసరం అనుకుంటే మాత్రం సో వీటి జోలికి వెళ్ళండి. 65 వాట్ 125 వాట్ హైపర్ ఛార్జ్, వీటికి మీరు SBI కార్డ్స్ వాడితేనే మీకు డిస్కౌంట్ వస్తుంది. లేదంటే ఈ 29,000 కంటే కొంచెం ప్రైస్ ఎక్కువే అని చెప్పొచ్చు Xiaomi నుంచి. కానీ మీరు కార్డ్ ఆఫర్ వాడు తీసుకుంటే మాత్రం ఈ 11i హైపర్ ఛార్జ్ రెండు కూడా మనకి డీసెంట్ డీల్. మనకి నెక్స్ట్ దీంట్లో 11T సిరీస్ రాబోతుంది, 11T Pro ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం 40 ఆ ప్రైస్ బ్రాకెట్కి వెళ్ళిపోతాయి. సో 120 వాట్ అయితే చాలా తక్కువ ప్రైస్కే, నాకు తెలిసి మంచి ప్రైస్కి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో వాడిన బ్యాటరీ టెక్నాలజీ అయితే కొంచెం కాస్ట్ అయితే అవుతుంది, అది కూడా మనం ఆలోచించాలి. Moto G71 5G మీకు AMOLED డిస్ప్లేతో మంచి ఫోన్ లాంచ్ చేశారు, బట్ 60Hz డిస్ప్లేనే వస్తుంది, అది కొంచెం మీరు కన్సిడర్ చేయాలి. కాకపోతే మాత్రం వాళ్ళు ప్రైస్ మాత్రం లాంచ్ చేసిన ప్రైజు అగ్రెసివ్గానే ఉంది. Realme 9i సిరీస్ కోసం వెయిట్ చేయాలంటే సో మీరు వెయిట్ చేయొచ్చు, మనకి 20,000 బిలోనే వస్తాయి కాబట్టి వెయిట్ చేయొచ్చు. ఇక GT Neo కూడా ఒక మంచి ఫోనే, కాకపోతే GT Neo తీసుకునే బదులు మీరు ఇంకొంచెం డబ్బులు ఎక్కేసుకుని OnePlusకి వెళ్ళిపోండి.
జీటీ నియో కూడా మంచి ఫోన్ 28,000 దగ్గర. సేమ్ ఇప్పుడు వన్‌ప్లస్ 9RT ఏది ఉందో అదే స్పెక్స్ జీటీ నియోలో కూడా కనిపిస్తాయి. 10,000 డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు బెటర్ ఇవే కావాలంటే వన్‌ప్లస్‌కి వెళ్ళండి. లేదు అనుకుంటే రియల్మీకి రావచ్చు. బట్ రియల్మీలో ఏంటంటే కెమెరా ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. H20 ఫ్యూజన్ ఇప్పటికి కూడా 20,000 దగ్గర బెస్ట్ ఫోన్. అండ్ మనకి G40 ఫ్యూజన్ లోయెస్ట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ ఫ్రమ్ మోటో అని చెప్పొచ్చు. పోకో M3 5 స్కిప్ చేసేయండి. పోకో F3 GT అసలు తీసుకోవద్దు. సో దాంట్లో కెమెరాస్ అయితే మీకు చాలా దారుణంగా ఉంటాయి. గూగుల్ పిక్సెల్ 4a ఇప్పుడు స్కిప్ చేయండి. ఇప్పటికైతే ఇది ఖచ్చితంగా అవుట్డేటెడ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. F17 Pro వద్దు. అండ్ మైక్రోమాక్స్ నుంచి అసలు ఒక్క ఫోన్ కూడా తాకొద్దు. X1 Max అయితే ఈ ప్రైస్కి అయితే వద్దు. దీని ప్రైస్ 21, 20 ఆ బడ్జెట్లో వస్తే తీసుకుని, లేకుంటే X1 Maxలో డిస్ప్లేలో కొంచెం ఇష్యూస్ అయితే ఇప్పుడిప్పుడే నా దాంట్లో కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ X1 Max 5G మాత్రం 2021కి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఫోను ఇప్పటికి కూడా. ఇక మోటో ఎడ్జ్ 20 సిరీస్ అండ్ మోటో ఎడ్జ్ 20 Pro ఇవి రెండు ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్లో ఓకే, కానీ బట్ ఇప్పుడైతే ఓకే కాదు. ఎందుకంటే మనకి 9RT లాంచ్ అయింది. మీకు ఎడ్జ్ 20 Pro తీసుకున్న వాళ్ళు మనకి 888 ప్రాసెసర్ 9RTకి అయితే వెళ్ళిపోండి. ఎడ్జ్ 20 తీసుకోవాలంటే మీకు నాట్ ఎడ్జ్ 20 టైట్ అవుతాయి. బట్ ఎడ్జ్ 20 కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. అండ్ మీకు జియో నుంచి అయితే ఒక్క ఫోన్ కూడా తాకొద్దు. రెనో ఇవన్నీ వద్దు. మైక్రోమాక్స్ నోట్ 1 ఇవన్నీ వద్దు. సో 2Kకి చెప్పాలంటే గట్టిగా రెండిట్లో కలిపేసి ఒక 5 నుంచి 10 ఫోన్స్ మాత్రమే, అంతకుమించి అయితే మీరు తాకొద్దు. ఇక్కడ బడ్జెట్ అనేది నేను ముందే చెప్తున్నాను. నా బడ్జెట్ ఇంతే ఉందనుకుంటే మాత్రం తప్పదు, నేనేం చేయలేను. కానీ కాదు, కొంచెం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు మంచిగా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా వాటిలో కొనదగ్గ ఫోన్ అయితే అయి ఉంటుందన్నమాట నేను చెప్పిన వాటిలో. అదర్వైజ్ నాకు తెలిసి అన్న గట్టిగా చెప్పు అంటే మాత్రం సో ఒక 4 ఫోన్లు తప్పితే మిగతా అవన్నీ కూడా మనకి ఓల్డ్ డీల్సే. వెయిట్ చేయండి. 2022లో మనకి మంచి మంచి లాంచెస్ అయితే ఉన్నాయి. మార్చి కల్లా మీకు మంచి ఫోన్స్ అయితే లైన్లో పడిపోతాయి. సో ప్రస్తుతానికైతే ఈ సేల్స్లో నాకు అనిపించింది నేను మీకు చెప్పాను. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ఈ డీల్స్ అని మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.